ఒంగోలులో ఉపాధ్యాయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో టీచర్లు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. బదిలీల విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ ను తాము వ్యతిరేకిస్తూ ఉన్నామని వెల్లడించారు. ఎస్జిటిలకు మాన్యువల్ పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు టీచర్లు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మీసాల శ్రీనివాస్ అందిస్తారు. ఒంగోలు కలెక్టరేట్ దద్దరిల్లిపోతుంది. టీచర్లు కలెక్టరేట్ను ముట్టడించి భారీ ఎత్తున ధర్నా చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిందో మాన్యువల్ కౌన్సిలింగ్ పెడతామని మాట ఇచ్చి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ మీరు ఫిల్ చేసుకోవాల్సిన మ్యాండేటర్ అని చెప్పిందో దాని మీద ఎత్తున టీచర్లు ఎగసిపడుతున్నారు. పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా గేటు దగ్గర కూర్చొని బైఠాయించి దాదాపు గంటన్నర సేపుగా ఈరోజు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జిల్లా యూటీఎఫ్ రాష్ట్ర ఆనరబుల్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మీకు ఆందోళన చేయాల్సి వచ్చింది? సజావుగానే కౌన్సిలింగ్ జరిగిపోతున్నట్టు కనిపిస్తుంది కదా నిన్నటి వరకు? సజావుగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఈరోజు సెకండ్ గ్రేడ్ టీచర్స్ కౌన్సిలింగ్ వచ్చేతలకి జిల్లా వ్యాప్తంగా బదిలీ కావాల్సిన వాళ్ళు 3,500 మంది ఉన్నారు. ఈ 3,500 మందికి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని చెప్పి మేము కోరాం. అది సాధ్యం కాదని చెప్పారు. విద్యా హక్కు చట్టంలో మేము వెబ్ కౌన్సిలింగ్ పెడతామని చెప్పారు. దీని మీద రాష్ట్ర సంఘంగా మేము సెక్రటరీ చర్చ జరిపినప్పుడు వెరీ గుడ్, మేము ఎస్జిటీల వరకు మాన్యువల్ కౌన్సిలింగ్ పెడతామని చెప్పారు. 3 రోజుల వరకు అందరూ అదే ఫీలింగ్లో ఉన్నాం. ఈరోజు ఉండబలంగా మేము మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టలేము, మేము ఇబ్బందిగా ఉన్నాము, మా దగ్గర యంత్రాంగం లేదని చెప్పి నమ్మబలికి వెబ్ కౌన్సిలింగ్ పెట్టడం అనేది టీచర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు స్కూల్ అసిస్టెంట్లో కూడా వెబ్ కౌన్సిలింగ్ పెడుతుంటే 2 రేతులు కూడా 300 మంది ఆప్షన్స్ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది? లోకేష్ దీన్ని లీడ్ చేస్తున్న మంత్రిగా ఉన్నటువంటి ఆయన స్వయంగా నేను విద్యాశాఖను ప్రక్షాళన చేస్తానని కూడా చెప్పారు. కానీ చూస్తుంటే అంత గందరగోళ పరిస్థితి ఉంది. మొన్న 10th మూల్యాంకనంలో కానీ చాలా గందరగోళ పరిస్థితి ఉంది. ఇప్పుడు మీకు కౌన్సిలింగ్లో కూడా గందరగోళం ఉంది. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? మాట ఇచ్చి తప్పుతున్నట్టు ప్రభుత్వం మాకు వెబ్ కౌన్సిలింగ్ వద్దని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం వచ్చేసి స్పష్టంగా తెలియజేశాము. ధర్నా పిలిపించాము. ఆ పిలుపుకు మేరకు పిలిపించారు. చర్చల్లో ఏం చెప్పారు, మీకు ఎస్జిటి వరకు వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ జరుపుతామని చెప్పారు. కాబట్టి దాన్ని జరపమని చెప్పేసి మేము స్పష్టంగా కోరుతా ఉన్నాము. ఇంకా మిగతా ఇచ్చినటువంటి ఏవైనా హామీలను కూడా మీరు నెరవేర్చాలి. మాట ఇచ్చిన తర్వాత ఆ నెరవేర్చాలి. ఉపాధ్యాయులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఒక చోట ఉండేవాళ్ళు కాదు. ప్రతి గ్రామ పల్లె ఉండి ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని ఎండగడతా ఉంది. ఆ విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకొని మీరు చేసినట్లయితే ఉపాధ్యాయులకు న్యాయపరమైనటువంటి మేము ఆర్థికపరమైనటువంటి కావాలని చెప్పి పోరాటం లేదు. మాకు మనశ్శాంతిగా ఉండే విధంగా మంచి ప్లేస్ చూసుకొని కోరుకునే విధానాన్ని మాన్యువల్ కౌన్సిలింగ్ కోరుతున్నాం, కానీ వేరే విషయాన్ని కోరటం లేదు. ఈ జరగకపోతే మీ ఆందోళన ఏది ఉండబోతుంది? ఆందోళన ఐక్య వేదిక, ఉపాధ్యాయ ఐక్య వేదిక అంటే గతంలో ఫ్యాప్టో నుంచి 10 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా దీంట్లో పిఆర్టీ కానీ ఆపస్ కానీ మిగతా సంఘాలు కూడా వచ్చి చేరినాయి. కాబట్టి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఇంకా బలోపేతమైంది. భవిష్యత్తులో ప్రభుత్వం ఈ డిమాండ్ అంగీకరించకపోతే పెద్ద ఎత్తున ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి నిరసన ధర్నాలు, ర్యాలీలు, రకరకాల నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం. అధికార వ్యవస్థకి మంత్రికి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందని, అందువలనే ఈ గందరగోళ పరిస్థితి నెలకొంది. మాట ఒకళ్ళు ఇస్తారు, ఒకళ్ళ మాట తప్పుతారు అనే ఒక ధోరణి ఈ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి మాన్యువల్ కౌన్సిలింగ్ ఏదైతే ముందు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే కొనసాగించకపోతే, ఇదే వెబ్ కౌన్సిలింగ్ కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మరింత ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి అందరినీ కూడగట్టుకుని ముందుకెళ్తామని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు కలెక్టరేట్ నుంచి.